గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి గారు, కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు, ఇన్ఛార్జ్ డీజీపీ సుదీప్ లక్టాకియా గారు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు, సభలో ఆసీనులైనటువంటి మాజీ డీజీపీలుగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు పనిచేసినటువంటి పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. హైదరాబాద్ సిటీ పోలీసును, తెలంగాణ స్టేట్ పోలీసును ఈరోజు హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. భారతదేశంలోనే ఒక మంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్కు భవనానికి శంకుస్థాపన చేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. గతంలో పోలీస్ శాఖ అంటే, పోలీస్ అంటే ప్రజల్లో ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఉండేది. ఏది కూడా మనకు ఓవర్ నైట్ సాధ్యం కాదు, ఏది కూడా ఒక రోజులో నేర్చుకోలేం. సభ్య సమాజాన్ని చూస్తూ ఎదుగుతూ అనేక విషయాలను అందిపుచ్చుకుంటూ మనం పురోగమిస్తూ ఉంటాం. ఇంతకుముందు హనుమంతరావు గారు అన్నారు, ఒకప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడతామని ఊహ కూడా ఉండేది కాదు, కానీ బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ రియాలిటీ టుడే అని చెప్పినారు. టెక్నాలజీ వస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంటుంది. నా ముందు కూర్చున్న పోలీస్ పెద్దలు చాలామంది, పేరవారం రాములు గారు ఉన్నారు, రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారు ఉన్నారు, దినేష్ రెడ్డి గారు ఉన్నారు, విజయరామారావు గారు, మహంతి గారు, ఆర్పి సింగ్ గారు, వీరందరూ కూడా, కృష్ణరావు గారు, చాలామంది పోలీస్ శాఖలో అనేక హోదాలలో పనిచేసినటువంటి పెద్దలు డీజీపీలుగా, పోలీస్ కమిషనర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలా సందర్భాలలో జాతీయ స్థాయి పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు, హోంశాఖ మంత్రితో మాట్లాడినప్పుడు, సెంట్రల్ హోమ్ సెక్రటరీతోని కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ దట్ అవర్ పోలీస్ ఈజ్ బీయింగ్ అప్రిషియేటెడ్. చాలా పెద్దగా పొగుడుతూ ఉంటారు, అభినందిస్తూ ఉంటారు. నిజంగా మీ స్టేట్ పోలీస్ చాలా గొప్పది అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు మీ నాయకత్వంలో పురుడు పోసుకున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చి పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ పీరియడ్లో ఉన్నటువంటి సందర్భాల్లో మీరు చేశారు, కష్టపడ్డారు, అనేక విషయాలను కంటైన్ చేశారు, అనేక అనుభవాలతోని ముందుకు పోయేటట్టు చేశారు. ఈరోజు ఒక మంచి అధికారి నగర పోలీస్ కమిషనర్గా మనకున్నారు. ఆయన జీవితంలోనే చాలా కష్టపడి చదువుకొని పైకొచ్చిన వ్యక్తి. సర్వేల్ స్కూల్లో చాలా మధ్యతరగతి, చిన్నతరగతి కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సర్వేల్ స్కూల్లో ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఒక డెడికేషన్తోని ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగి ఈరోజు పోలీస్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వారికి ఉండేటువంటి ఓపిక కొన్ని సందర్భాలలో నాకు నేనే ఆశ్చర్యపడే పరిస్థితి కూడా ఉంటుంది. ఆయన నా గురించి పొగిడి చెప్పినారు, కానీ సిటీ శాంతి భద్రతలు, అధునాతన టెక్నాలజీ గురించి అనేక సందర్భాల్లో మేము చర్చించుకున్న సందర్భంలో వారి ఆవిష్కరణలో భాగం ఈ కమాండ్ అండ్ కంట్రోల్. దీనికి నిన్ననే ఒక 302 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేయడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 302 కోట్లతో సరిపోదు, దీనికి ఇంకొక 700 కోట్ల రూపాయలు అవసరమవుతా ఉన్నాయి. డెఫినెట్గా వచ్చే బడ్జెట్లో ఆ 700 కోట్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ సంకల్పంతో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దుతాం. బొంబాయిలో మొన్న నేను అక్కడ అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఒక 9000 సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటికి ఒక 650 వరకు వివిధ సెంటర్లో పెట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు షార్ట్లీ దాన్ని ఇనాగరేట్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ మనం కూడా తప్పకుండా ముంబై కంటే ఒక అడుగు ముందుకేసి 10,000 సీసీ కెమెరాస్ హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్, సైబరాబాద్ నగరాలకు కలిపి మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అందుకు అవసరమైన వనరుల్ని ప్రభుత్వమే డైరెక్ట్గా బడ్జెట్ ద్వారా సమకూరుస్తుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను సింగపూర్కి వెళ్ళినాను, ఈ మధ్య చైనాకు వెళ్ళినాను. మహేందర్ రెడ్డి గారు అన్నట్టు ఒక్క సింగిల్ పోలీస్ కానిస్టేబుల్ కూడా మనకు రోడ్డు మీద కనిపించారు సింగపూర్లో. కానీ 100% మనం వాచ్లో ఉంటాం. ఎక్కడ ఏ మూమెంట్లో ఉన్నా ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ వాచ్డ్. చైనాలో కూడా పోలీసులు కనిపించరు. అక్కడ మన ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పినారు, సార్ ఒక్కరు కూడా రోడ్డు మీద కనిపించరు, కానీ ఫోన్ చేస్తే మన దగ్గర ఎట్లయితే డయల్ 100 ఉందో ఆ పద్ధతిలో అక్కడ కూడా ఒక నంబర్ ఉంది. ఆ నంబర్కి ఫోన్ చేస్తే డెఫినెట్గా 2.5-3 మినిట్స్లో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టు వచ్చేస్తారు.
ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు, అంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినారు. అది టెక్నాలజీ వల్లనే అక్కడ సాధ్యమవుతా ఉంది, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం వల్లనే సాధ్యమవుతా ఉంది. కాబట్టి అటువంటి దిశగా మన పోలీసు కూడా ఎదగాల్సిన అవసరం ఉంది. పెద్దలు చాలామంది చెప్పినారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. ఎక్కడికి పోయినా నేను సింగపూర్లో ఒక బిజినెస్ మీట్లో మాట్లాడితే వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, రావు గారు మీ దగ్గర శాంతి భద్రత ఎట్లున్నాయండి అని అడిగినారు. చైనా వెళ్తే వాళ్ళు కూడా అడిగినారు, మీ దగ్గర ఎట్లా ఉంది, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి అని అడిగినారు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా సరే ఈరోజు అడిగేది శాంతి భద్రతలు ఎట్లా ఉంది. ఆ శాంతి భద్రతలు కరెక్ట్గా ఉన్నాయంటేనే మనకెవరన్నా పెట్టుబడులు కానీ ఇన్వెస్టర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ రాగలుగుతాయి. శాంతి భద్రతలు కాపాడేటువంటి మెయిన్ టూల్ ఈరోజు పోలీస్ వ్యవస్థ అని చెప్పక తప్పదు. అయితే ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలకు నాది ఒక విజ్ఞప్తి. చైనాలో కానీ సింగపూర్లో కానీ ఈ ఇన్నోవేషన్స్, ఈ టెక్నాలజీస్ అన్నీ సక్సెస్ఫుల్గా జరిగి క్రైమ్ కంటైన్ అవుతున్నదంటే దానిలో చాలా వరకు ప్రజల పాత్ర కూడా ఉంది. అది మనం మర్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పోలీస్ మీదనే మనం నెట్టేయటం, పోలీసునే నిందించడం అనే ఒక నెగిటివ్ దృక్పథాన్ని వీడి ఫ్రెండ్లీ పోలీస్ అని అనుకున్నప్పుడు ఫ్రెండ్లీ పీపుల్ కూడా అట్లనే ఉండాలా. ఆ వైఖరి మార్చుకొని ప్రజలు పోలీసు ఇద్దరు కలిస్తేనే అనుకున్నటువంటి ఒక అద్భుతం సాధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మహేందర్ రెడ్డి గారు సిటీలో చాలా మార్పులు తెచ్చారు. పోలీస్ స్టేషన్కి పోతే రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, మరి హనుమంతరావు గారిని ఎవరు దుర్భాషలు ఆడినో నాకు తెలియదు, కానీ ఈ మధ్య పోలీసు చాలా చేంజ్డ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ పుష్కరాల సందర్భంలో కూడా నాకు చాలామంది చెప్పినారు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చెప్పినారు, సార్ పోలీసులు మాకు కౌన్సిలింగ్ చేసిన పద్ధతిలో ఆపినారు, మమ్మల్ని అక్కడ ఎందుకు ఆపినారు అని అడిగితే మీకోసమే ఆపినాం, మీ ప్రాణాల కోసం ఆపినాం, అంతా ఒక్కటేసారి చేరిపోతే అక్కడ కయాటిక్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఆపినామని చెప్పి ఒక భక్తులు కదా చెప్పినట్టు మాకు చెప్పినారు. పోలీసు భాష మారిపోయింది అని చెప్పి హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా గోదావరి పుష్కరాలు నిజంగా అనూహ్యమైనటువంటి జనం భయంకరంగా వచ్చేసినారు. ఆ మోతాదులో ప్రజలు వస్తారని అనుకోలేదు. కోట్ల మంది భక్తులు వచ్చినా అద్భుతమైన పద్ధతులు, సుదీప్ లక్టా గారు వీళ్ళందరూ కూడా తలా ఒక చోట ప్లేస్మెంట్ తీసుకొని సీనియర్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా మానిటర్ చేసి వితౌట్ ఏ సింగిల్ ఇన్కన్వీనియన్స్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించినారు. ఆ పట్టుదల తెలంగాణ పోలీసులో ఉంది. కాబట్టి ఈరోజు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఎఫెక్టివ్ యూజ్లోకి వస్తుంది. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకొని మీరు బిల్డింగ్ కట్టుకుంటే సరిపోదు, దానికి సమకూర్చాల్సినటువంటి సకల సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర వ్యాపారస్తులకు, డబ్బులు కలిగిన వాళ్లకు నేను మనవి చేసేది ఒకటే, ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా ఇది మన హైదరాబాద్, దీన్ని మనం కాపాడుకోవాలి. మన హైదరాబాద్ మనం కాపాడుకోవాలంటే పోలీస్తో పాటు ఎట్టి పరిస్థితులలో మీరు కూడా ముందుకు రావాలి. కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని కెమెరాస్ కంట్రిబ్యూట్ చేయాలి. సిఎస్ఆర్ కింద కూడా ఈ సంవత్సరం చీఫ్ సెక్రటరీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒకసారి రివ్యూ చేసి ఈ సంవత్సరం సిఎస్ఆర్ కింద రాష్ట్రానికి వచ్చే మొత్తం డబ్బును పోలీస్ శాఖకి కేటాయించాలి. ఈ అధునాతన టెక్నాలజీ సమకూర్చుకోవడానికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, హనుమంతరావు గారికి నా స్పెషల్ అప్పీలు, పోలీసులు మిమ్మల్ని ఏమనుకుంటారు నేను చూసుకుంటున్న బాధ్యత అది. కానీ మన ఎంపీలు కూడా దయచేసి ఎంపీ ల్యాడ్స్ నుంచి కొంత మంచి ఫెయిర్లీ గుడ్ అమౌంట్ని ఇచ్చినట్టయితే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, మనం అనుకున్న ఈ టెక్నాలజీ రాగలుగుతుంది. శాసనసభ్యులు కూడా 1,50,00,000 వాళ్ళకి వస్తుంది. శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు ఒక సంవత్సరానికి సంబంధించి తలా ఒక 50 లక్షలు ఇచ్చిన ఆల్మోస్ట్ మనం ప్రజాప్రతినిధులమే ఒక 100 కోట్లు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం డబ్బులు ఇచ్చి, అన్ని అండదండలు ఇచ్చి, అవసరమైన చట్టాలు ఇచ్చి, అవసరమైన బలాన్ని ఇస్తే డెఫినెట్గా మన పోలీసు ప్రూవ్ చేసుకుంటారు. నేను ప్రౌడ్గా మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాను, మా మాజీ డీజీపీలందరికీ నేను థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారే తీర్చిదిద్దినారు. వారి నాయకత్వంలో ఇప్పుడు ఈ రోజు ఉండే పోలీస్ అధికారులంతా వాళ్ళు పెంచి పోషించి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి బిడ్డలే. ఈరోజు ఇండియా లెవెల్లో అనేక సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు, అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు, యూ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ పోలీస్ అని చెప్పి వాళ్ళంటే చాలా గర్వం, చాలా సంతోషం కూడా కలుగుతుంది. అటువంటి వ్యవస్థ మనం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ ద బెస్ట్ ఏబుల్ పోలీస్ ఇన్ ద కంట్రీ. అండ్ తప్పకుండా వాళ్ళకి అవసరమైన సహాయం చేస్తే అద్భుతాలు వాళ్ళు చేస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. వారికి అనేక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు, పాపం వాళ్ళ బతుకు దుర్భరంగా ఉంటుంది, వాళ్ళ లంగ్స్ తొందరగా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 30% వాళ్ళ బేసిక్ శాలరీలో అడిషనల్గా వాళ్ళకి చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఒక డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అని కడతా ఉన్నాం. పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో 10% రాష్ట్రంలో ఉండే ఎక్స్ సర్వీస్ మెన్కు, పోలీస్ కానిస్టేబుల్లకు ప్రతి సంవత్సరం 10% హౌసెస్ను వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు ₹1 అప్పు తీసుకునే అవసరం లేదు, ₹1 వాళ్ళు ఖర్చు పెట్టే అక్కర్లేదు.
గవర్నమెంట్ ఆ ఇళ్లను కట్టి ఉచితంగా పోలీస్ కానిస్టేబుల్కి అందిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా పోలీసులు ఉత్సాహంగా పనిచేయడానికి, కరప్షన్ ఫ్రీగా పనిచేయడానికి మంచి దోహదం చేయాలని చెప్పి ఇందాక మనవి చేసినట్టు నగరంలో అయితే 75,000 రూపాయల చొప్పున, అర్బన్లో అయితే అంటే సెమీ అర్బన్ ఏరియాస్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మున్సిపాలిటీలలో 50,000 రూపాయల చొప్పున, రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే 25,000 రూపాయల చొప్పున, కంట్రీలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఇవ్వదు కానీ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లకు ఎవ్రీ మంత్ ఇస్తూ ఉన్నది. ఆ విధంగా మంచి పద్ధతిలో చాలామంది నాకు చెప్పినారు, సార్ పోలీసు వాళ్ళు ఈ మధ్య మామూలు అడుగుతలేరండి అని చెప్పినారు. అడిగే అవసరం వాళ్ళకి లేదు. కొంతమంది అధికారులు అయితే 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు సీఎం గారు మంచిగా ఇస్తున్నారండి, మీరు ఇచ్చే 100 అక్కర్లేదని చెప్పిన సందర్భాలు కూడా నేను వింటా ఉన్నాను. ఆ స్పిరిట్ను కొనసాగించాలని చెప్పి కమిషనర్ గారిని, సిటీ పోలీస్ని నేను అభినందిస్తూ, సిటీ పోలీస్ ఆఫీసర్ని కూడా అభినందిస్తూ ఈ మంచి పేరు తీసుకొని రావాలి ఇంకా ముందు కూడా అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఒక మిత్రుడు నాకు జూబ్లీ హిల్స్ నుంచి ఫోన్ చేసినాడు. ఒక కానిస్టేబుల్, అతని పేరు నారాయణరావు, ఏ పేరు ఉంది, నారాయణరావు కదండి. అతను పాస్పోర్ట్ ఎంక్వైరీకి పోతే మామూలుగా రొటీన్గా ఇస్తాం కదా అన్నట్టుగా ఒక 200 రూపాయలు తీసి ఆ కానిస్టేబుల్కి ఇవ్వబోయినాడు. అతను నో సార్ మాకు అక్కర్లేదు, దయచేసి ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, మీరు 200 మీరు పెట్టుకోండి అని చెప్పిపోతే మీ పేరు చెప్పండి అని చెప్పి పేరు తీసుకొని ఆ ఫ్రెండ్ పాపం ఎక్కడ తీసుకున్న నంబర్ కానీ నా పర్సనల్ నంబర్ పట్టుకొని నాకు చేసినాడు. చంద్రశేఖరరావు గారు నిజంగా ఇది పర్సెప్టబుల్ చేంజ్ మాకు కనపడతా ఉంది. వాళ్ళు చేయిజా పడుకునే వాళ్ళు మా అంతరం మేము ఇస్తే కూడా వద్దని చెప్పి అంటా ఉన్నారు. అంటే నేను మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వారిని తీసుకోరండి, ఆ కానిస్టేబుల్ నేను అభినందిస్తా అంటే వారు నా దగ్గరికి తెచ్చినారు. హృదయపూర్వకంగా నేనే ఆ కానిస్టేబుల్ను అభినందించడం కూడా జరిగింది, అతనికి అవార్డు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రిఫార్మ్ అనేది ఒక రోజుతో రాదు, చేసుకుంటూ పోతే డెఫినెట్గా అంతర్జాతీయ స్థాయికి మన పోలీసు కూడా ఎదుగుతుంది. రేపటి మన బిడ్డల భవిష్యత్తుకు మంచి బాటలు పడతాయి. నగర ప్రజలకు మరొకసారి నా అపీల్, సింగపూర్లో అంత మంచి లా అండ్ ఆర్డర్ ఉందంటే అక్కడ నైబర్హుడ్ పోలీస్ అని పెట్టినారు. చాలా బ్రహ్మాండంగా ప్రజలు పోలీస్ డ్యూటీ వాళ్ళు కూడా తీసుకొని చేస్తూ ఉంటారు. చైనాలో కూడా పార్టిసిపేషన్ ఉంది. షార్ట్లీ బహుశా మన సిటీలో కూడా నైబర్హుడ్ పోలీస్ లాంటి ప్రక్రియను మన కమిషనర్ గారు చేపట్టబోతా ఉన్నారు. దాన్ని ప్రజలు బాగా తీసుకొని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు పోవాలి. ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే దానిలో ప్రజలు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. రిలయన్స్ కంపెనీ ఏదైతుందో వారికి ఈ సందర్భంగా నేను అభినందనలు చెప్పలేకుండా ఉండలేకపోతా ఉన్నాను. ఈ కమాండ్ కంట్రోల్కి అవసరమైనటువంటి ఫైబర్ ఆప్టిక్ హై బ్యాండ్ విడ్త్ ఉండేటువంటి కేబుల్ను వాళ్ళకు 5 సంవత్సరాల పాటు మనకు ఫ్రీగా సర్వీస్ చేయడానికి ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ ఏర్పాటు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేశవరావు గారు ఒక మాట డిమాండ్ చేసినారు, హైదరాబాద్కే పరిమితం కాకుండా మెల్లమెల్లగా పర్వాలేదు జిల్లా కేంద్రాలకు కూడా ఇది అనుసంధానించాలని చెప్పినారు. ఆ ఆలోచన ఉంది. ఈ బిల్డింగు కేవలం పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్ బిల్డింగ్ కాదు, ఆ కన్ఫ్యూజన్ ఎవరికి కూడా అక్కర్లేదు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2 ఫ్లోర్లను ఇక్కడ కేటాయించడం జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యూజన్ ఆఫ్ ఆల్ టెక్నాలజీస్. ఆ విధంగా ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, ఇతరత్ర క్రైసిస్ మేనేజ్మెంట్ ఉన్నా, ఇంకా ఇబ్బందులున్నా ఇక్కడ కూర్చొని మానిటర్ చేసి బ్రహ్మాండంగా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేసే సంపూర్ణ అవకాశాలు ఈ బిల్డింగ్లో ఉండబోతా ఉన్నాయి. ఇది మొత్తం రాష్ట్రానికే ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజికల్ హబ్గా ఉపయోగపడుతుంది. మహేందర్ రెడ్డి గారు దీన్ని ఆ విధంగానే తీర్చిదిద్దినారు. కాబట్టి డెఫినెట్గా దిస్ విల్ కమ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ 1 and all ఆఫ్ ద స్టేట్. బాగా ఉపయోగపడుతుందని మనవి చేస్తూ మరొక్కసారి నగర పోలీస్ కమిషనర్ గారు మహేందర్ రెడ్డి గారిని, డీజీపీ సుదీప్ లక్టాకియా గారిని, సిటీ పోలీస్ అధికారులను హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభ సందర్భంలో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. పీపుల్ ఒకవైపు, పోలీస్ ఒకవైపు 2 చక్రాలుగా ఉండి ఫ్రెండ్లీనెస్ అని ఇరుసు ఉన్నప్పుడే మన తెలంగాణ బంగారు